విశాఖ ఏజెన్సీ అరకులోయ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు గెలుపు ఖాయమని అరకు నియోజకవర్గ శాసనసభ్యులు చెట్టి పాల్గొన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతని అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులు అరకు నియోజకవర్గంలో 135 పంచాయతీలు ఉన్నాయని వాటిలో ప్రతి ఒక్క అభ్యర్థి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న వారందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీకి ప్రజలు సరి అయిన బుద్ధి చెబుతారని అన్నారు. గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టి పాల్గొన అన్నారు. గిరిజన ప్రాంతంలో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో గిరిజన నాకున్న 135 పంచాయతీలు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గెలుచుకోబోతున్నాం. ఎందుకింత ధీమాగా ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా నవరత్నాలతో పాటు 135 హామీలు ఇచ్చి 113 హామీలు నెరవేర్చిన చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం పంచాయతీ ఎన్నికలకు వెళ్ళబోతున్నాము. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అభివృద్ధితో పాటు ఎన్నడూ లేని విధంగా గిరిజన పేద రైతులకు, నిరుపేదలు, అందులో భూమి లేని రైతులకు 2 ఎకరాల చొప్పున ROFR పట్టాలు ఇచ్చిన మహానుభావుడు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదలకు ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఆల్రెడీ 16,188 ఇల్లు పట్టాలు పేదలకు ఇచ్చాము. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన ప్రజలకు అన్ని రకాలైన అభివృద్ధితో పాటు గిరిజన ప్రజలు ఆరోగ్యం బాగుండాలా అని చెప్పేసి వారి గిరిజనుల కోసం పాడేరు మెడికల్ కళాశాల, అరకువేలి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా 90 బాక్సెట్ జీవో రద్దు, అదేవిధంగా 100% లోకల్ రిజర్వేషన్స్, అదేవిధంగా జీవో నెంబర్ 3పై కూడా సుప్రీంకోర్టు మేము రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ అన్ని కారణాలతో పాటు ప్రజలందరికీ రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసర, పెన్షన్ల పెంపు, రికార్డు బ్రేక్. మన భారతదేశంలోనే పెన్షన్స్ ఉదయాన్నే 5 గంటలు ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసి 12 o'clock లోపే పెన్షన్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గొప్ప ప్రభుత్వం మాది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు ప్రభుత్వ పథకాలన్నీ అందుతుంది. మాకు ఇటువంటి ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా జై జగన్, జగన్కే మా ఓటు అని చెప్పేసి తెలుపుకుంటున్నారు. అదేవిధంగా గతంలో పెద్దలప్పుడు మేజర్ పంచాయతీకి డెవలప్ చేస్తామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్దలప్పుడు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, అంటే అడాప్షన్ చేసుకున్నారు. 100 కోట్లు ప్రకటించారు. మీరు 100 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది ప్రజలకి తెలియట్లేదు పరిస్థితి. ఎక్కడు గోతులు అక్కడే, ఎక్కడ మురికి అక్కడే, ఎక్కడ చెత్త చెదరం అక్కడే. అసలు అభివృద్ధి అనేది ఏ జోడను కూడా పెద్దల పంచాయతీ జరగలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. 100% ప్రజలు చీకొడుతున్నారు. గత ఎన్నికలు, నా ఎన్నికలు కూడా టీడీపీకి డిపాజిట్ దక్కలేదు. సో మాకు 133 పంచాయతీలు, 2 మేజర్ పంచాయతీలు కూడా 100% మేమే గెలుచుకొని తీరుతాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభ్యర్థులు కరువైపోయారు, వెతుక్కుంటారు. కానీ మా పార్టీకి పోటీతత్వం ఎక్కువ ఉంది. కానీ ఎంతమంది పోటీ ఉన్నా మేము
ఒక అభ్యర్థి బలపరిచి తప్పకుండా 100% మేము గెలుచుకొని తీరుతాం.